సార్ నా దగ్గర ఒక 10-12 ప్రశ్నలు ఉన్నాయి దీనికి సంబంధించి. నిజంగానే అలామింగ్గా ఉందా? చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, వీడియోస్ కింద కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఏం చేయాలి అని. నిజంగానే అసలు తలుపులు తడుతున్నారా? ఈ తలుపులు తడుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళని ఎలా అలో చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్ కావచ్చు, అక్కడ సిస్టమ్ కావచ్చు? చాలా మంది తలుపులు తడుతుండండి, వీడియోలో కనబడుతుంది, యూట్యూబ్ లో వాళ్ళు తీసి పెడుతుండండి. అయితే ఇప్పుడు నార్మల్ గా వీళ్ళ తలుపులు ఎట్లా తడుతుందంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, డిలాయిట్ లాంటి కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎండ్ క్లయింట్ ఉందనుకోండి, లెట్స్ సే కోకో కోలా ఎండ్ క్లయింట్ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎంప్లాయీని పెట్టినప్పుడు అతను కోకో కోలా దగ్గర పనిచేస్తాడు, సెకండ్ అతను ఇంటి నుంచి కూడా పని చేస్తాడు అని చెప్తారు. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇంటి నుంచి పని చేయడం మొదలుపెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా. అయితే ఈ ఎల్సిఏ లిస్ట్ అయినప్పుడు, ఆ డెలాయిట్ కంపెనీ సెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ జిప్ కోడ్ లో ఎంతమంది పని చేస్తాను అనగానే ఈ పేరు వస్తుంది. ఓకే, వాళ్ళందరూ ఆ అడ్రస్లు తీసుకుంటాను, ఓకే, ఇచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను అన్నట్టు. చేసుకొని నాయన ఈ ఏరియాకి నువ్వు పోరా, ఈ ఏరియాకి నువ్వు పోరా, వీడియో తీరా అని చెప్పి, ఎవడు బకరాగాడు దొరుకుతారో చూద్దాం, ఆ బకరాగానే వేద్దాం వేసి, తర్వాత వీళ్ళు ఇండియన్ షాపింగ్ కాంప్లెక్స్ లో వచ్చి అడగడం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు. నార్మల్ గా వీళ్ళు మంచిగా వెల్కమింగ్ గా మాట్లాడతారు కదా, అక్కడ మామూలుగా మాట్లాడదాం అనుకొని మాట్లాడి కన్వర్సేషన్ మొదలు పెట్టంగానే మొదలు పెడతారు. నువ్వు సిటిజనా? ఓకే, సిటిజన్ అయితే నీకు సిటిజన్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది, గ్రీన్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మొదలు పెడతాను. అసలు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? వీళ్ళు తీసుకోవచ్చా? ఇప్పుడు డెలైట్ అది ఆన్లైన్ ఉంది, వీళ్ళు తీసుకోవచ్చా? ఆన్లైన్ ఉంటుంది. ఎప్పుడు కూడా H1B ఫైల్ చేసినప్పుడు పబ్లిక్ నోటిఫికేషన్ పెట్టాలి. ఎంప్లాయీ ఎక్కడి నుంచి, అడ్రస్, ఏ శాలరీ ఎంత, అన్ని కూడా పెట్టాల్సి. వాళ్ళ పేరు బెటర్, అడ్రస్, శాలరీ ఇన్ఫర్మేషన్, తర్వాత జాబ్ టైటిల్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు పెడతారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? ఇంటి దగ్గరికి వచ్చి ఏం అడుగుతారు? వాళ్ళతో మాట్లాడేది ఏంటి? అయితే వీళ్ళు అంటే కొన్ని పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ అని ఒకటి ఉంటదండి. అందులో పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ జస్ట్ ఎల్సిఏ బేసిక్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఫైల్ మాకు ఇవ్వమని అంటారు. యాక్చువల్ గా వాళ్ళు ఎల్సిఏ లో ఉన్నప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఫైల్ ఎక్కడ పెడతారో కూడా చెప్తాం అక్కడ. ఆ లొకేషన్ పోతలేరు చక్కగా, ఎందుకంటే వీడు బక్రగాడు ఈజీగా దొరుకుతాడు కదా ఇక్కడ, వీడు భయపడుతాడు మనోడు, వీడు అనవసరంగా వాగుతాడు మనోడు, చెప్పి వీళ్ళ దగ్గర పోయి మొదలు పెడతాను అన్నాడు. వీడు పాపం అక్కడ పోగానే ఫస్ట్ ఏమనుకుంటారు, సరే ఎవరు ఈ అమ్మాయి వచ్చింది మన దగ్గర, వెల్కమ్ రండి చాయ్ తాగండి అంటాం కదా మనం, కూర్చొని చాయ్ తాగండి, మంచిగా కూర్చొని చాయ్ తాగి మొదలు పెట్టంగానే అప్పుడు వీనికి కొద్ది అయిన తర్వాత అర్థమైన తర్వాత వీనికి ఏం చేయాలని అర్థం కాక అనవసరంగా పానిక్ అవుతుందండి. సో ఇప్పుడు వీళ్ళు పోయి 100 మంది దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు అనుకోండి, ఒకటిద్దరు కొద్దిగా అటు ఇటుగా ఆన్సర్ లేదా మంచిగా లేదనుకోండి, ఇక మొత్తం డమాకి వేసి ఇక వీళ్ళే ఇండియన్స్ మొత్తం వీళ్ళే అని చెప్తారు. అట్లా వీళ్ళు పోయి ఏం చేశానంటే, ఒక 7-11 అంటే మా దగ్గర గ్యాస్ స్టేషన్ లాంటివి ఉంటాయనండి, చిన్న చిన్న గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మీ రతన్ దీప్ ఉంటుంది కదా, ఆ టైప్ కన్నా చాలా చిన్నది. ఇంకా అందులో వాడు ఒక దేనికో పనిచేస్తాడు అన్నట్టు. H1 మీద అందులో పని చేయరాదు, ఓన్లీ ప్రొఫెషనల్ జాబ్సే పని చేయొచ్చు అన్నట్టు. వీడెవడో ఇప్పుడు ఒక 1000 మంది ఉంటే ఎవడో ఒకడు ఉంటాడు, దంగల ఫుట్ ఉంటాడు, వాళ్ళని పట్టుకొని ఇక మొత్తం వీళ్ళు H1 మీద వచ్చిన వాళ్ళందరూ ఈ గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తారు, ఇక్కడ పనిచేస్తారని చెప్పి వీళ్ళు మొదలు పెడతాను అన్నట్టు. ఇంకోటి, వాడు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ ఏంది నాకు అర్థం కాదనగానే, నీకు అర్థం కాదా రూల్స్ అవన్నీ వాడు పరిచయం అయిపోతాడు. ఫస్ట్ వీళ్ళు అనుకునేది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు నార్మల్ గా FDNS అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు వచ్చి వీళ్ళని అడగొచ్చు, ఇచ్చినప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొదలు ఏమనుకుంటారు వీళ్ళు, ఏదర్ నువ్వు ఫ్రెండ్షిప్ వచ్చిండ్రా లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటారు. అనుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడిన తర్వాత ఇక ఎలక కుర్తలు బట్టి ఇకపోయి బయటకు పడుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఇక వీళ్ళు అవన్నీ పబ్లిష్ చేస్తాను. వాళ్ళు అట్లా రావచ్చా? అది ఏంటి LCS అంటారా దాన్ని? వాట్ ఈస్ LCS? లేదండి, వాళ్ళకి ఏం రైట్ లేదు. ఎలా వస్తారు? ఏమన్నా కావాలంటే ఎలా వస్తారంటే, ఇప్పుడు మీ ఇంటి మీ స్టూడియో చక్కగా వచ్చి లోపలికి వస్తే ఇప్పుడు అడ్డం ఉందా ఏమన్నా? సెక్యూరిటీ అడుగుతాడు, ఎక్కడ పోతానా అంటే ఈ స్టూడియో పోతానా అంట. అనగానే మీ దగ్గర విజిటింగ్ పాస్ అందరి దగ్గర ఉండదు కదండి, ప్రతి ఇంటి దగ్గర ఏదన్నా కంపెనీస్ కాదు కదా. ఇప్పుడు మీ దగ్గర యాక్చువల్ గా ఇండియాలో ఉన్న సెక్యూరిటీ మా దగ్గర ఉండదు. మా దగ్గర గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కానివ్వండి, ఏదైనా లోపల రావాలంటే చక్కగా వాక్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు అందులో కూడా మా హ్యూస్టన్ లా అంటే కనీసం గేట్ ఉంటది, కానీ డల్లాస్ ఏముండదు, గేట్ ఏముండదు, చక్క బోర్డే లోపలికి.
ఈ హౌసింగ్ ఇవన్నీ ఉంటది కదా, అన్ని చక్కగా ఓడి ఏమి ఉండదు అక్కడ. ఓకే. ఆ గేట్ ఉన్నా కూడా ఈజీగా ఏదో ఎప్పుడు ఓపెన్ ఉంటదండి ఆ గేట్, తెరిచి ఉండదు. మీ మాదిరి గేట్ ఉండి ఉన్నదా, గేట్ పాస్ ఉందా, మై గేట్ ఉందా, గీట్ ఉందా, ఏముండదు అక్కడ. చక్కగా వెళ్ళిపోవడం, పోతారు, వచ్చిన తర్వాత వాడు డోర్ నాక్ చేస్తాడు. సో ఇప్పుడు సోషల్ మీడియా వీడియోస్ కాదు ఇవి, సీరియస్ గానే ఇష్యూస్ జరుగుతుంది అక్కడ. అవును, సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఒక వింగ్ అని ఉంటదండి, ఇప్పుడు మెగా ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందండి, మేక్ అమెరికా. స్టీవెన్ మిల్లర్, స్టీవ్ బ్యానన్ మెయిన్ హెడ్ దానికి. స్టీవెన్ మిల్లర్ ఏమో గవర్నమెంట్ ఉన్నాడు ఇప్పుడు, ఇది ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఉన్నాడు స్టీవెన్ మిల్లర్. సో ఈ మెగా ఆర్గనైజేషన్ అనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీ H1B క్యాంపెయిన్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. వాళ్ళు H1B మొత్తమే తీసేయాలి, అసలు H1B అన్నదే ఉండొద్దు. ఇప్పుడు $100,000 ఫీజు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ చేపట్టి వచ్చింది. అసలు మొత్తమే H1 తీసి పడేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కూడా స్టీవ్ బ్యానన్ H1 తీసేయాలంటారు. మరి మరి మనం ఏమో మైక్రోసాఫ్ట్ CEO వీళ్ళందరూ అని మనం అనుకుంటున్నాం, వాళ్ళందరూ కూడా తీసేయాలంటారు. ఎలాన్ మస్క్ కూడా అవసరం లేదు, మాకు మేమే సొంతంగా చేసుకునే వాళ్ళం, మేము ఇచ్చిన మరి అంటే వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒకవేళ గనక ఇప్పుడు సత్య నాదెల్లా తర్వాత మన సుందర్ పిచాయ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ యాక్చువల్ గా డెవలప్ అయ్యింది మా ఒక్క సిస్టమ్ చేయబట్టి డెవలప్ అయినరు. ఒకవేళ ఆ సిస్టమ్ వాళ్ళ ఇండియాలోనే వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే వీళ్ళు అక్కడనే కంపెనీ పెట్టొచ్చు కదా, సౌత్ ఆఫ్రికాలోనే టెస్లా కంపెనీ పెట్టొచ్చు కదా, టైవాన్నే వాడు ఈ నవీడియా కంపెనీ పెట్టొచ్చు కదా. మా సిస్టమ్ పెట్టి డెవలప్ అయినారు కాబట్టి వీళ్ళని H1B వాడుకోరాదు, మా వాళ్ళనే వాడుకోవాలి. మా సిస్టమ్ తో డెవలప్ అయినారు కాబట్టి మాయే వాడుకోవాలని వాళ్ళు చెప్పి, నేను వాళ్ళు కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, నేనేం చెప్తానంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదని చెప్తాను. సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు మాకు H1B అవసరం లేదు, మాకు ఈ సుందర్ పిచాయ్లు, ఈ తైవానీస్ CEOలు, తర్వాత ఈ సౌత్ ఆఫ్రికన్ CEOలు, టెస్లా, ఎలాన్ మస్క్ వీళ్ళు అవసరం లేదు, మేమే సొంతంగా చేసుకోగలుగుతాం, H1B మేమే చేసుకుంటామని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే వాళ్ళు ఏం చేస్తానంటే, ఇంకోటి ఏంటంటే ఆడ నేను వర్డ్ వాడదలుచుకోలేదండి, ఒక జాతి అహంకార జాతి ఉంది, ఆ జాతి అహంకార జాతి ట్రాష్ అని మనలో అందులో ట్రాష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు క్వాలిఫికేషన్స్ ఏముండే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండే, జాబ్ రాదు, చక్కగా ఉండదు అన్నట్టు. వాళ్ళకి నాకు ఆ జాబ్ రాదు, ఈ జాబ్ రాదు అని మొత్తుకుంటాడు అన్నట్టు. స్కిల్స్ ఏముండే, వాడు చేసేదేమో అక్కడ పోయి ప్లంబింగ్ జాబో తర్వాత లాట్రిన్ క్లీనింగ్ జాబో చేస్తా అంటాడు వాడు. ఎంతసేపు అమ్మో వానికి IT ఓన్కి $2,00,000 వస్తుంది, నాకేమో $25,000 $30,000 వస్తుంది, వానికి $2,00,000 వస్తుంది అని చెప్పి వాళ్ళు గులి అటువంటి దానిని ట్రాష్ అంటాను. ఇండియన్స్ కాదు, నేను ఎవరో బయట నుంచి వచ్చిన లోకల్ వాళ్ళనే, వాళ్ళ జాతిని నేను మాట్లాడాను. జాతి అహంకార ట్రాష్ అనుకోండి. క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవు కానీ జాతి అహంకారం ఎక్కువ ఉంటుంది. అంటే మా జాతి మంచి జాతి, మిగతా వాళ్ళ మంచి జాతి కాదు అన్న అహంకారం వాళ్ళకు ఉంటది, కానీ ఎబిలిటీ ఉండదు వాళ్ళకి. పని చేయదలుచుకోలేదు, ఉట్టిగా ఫ్రీగా పైసలు దొబ్బేదలుచుకున్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఇటువంటి ఈ రైట్ వింగ్ కు చుట్టుకుంటారు. వాళ్ళు పుట్టుకొని ఓ వీడియో పట్టుకొని లాగేసుకొని పోతా అంటారు. నేను జాబ్ ఉండదు, ఏముండదు, పోయి ఇటువంటి వీడియోలను తీసుకుంటారు.